కానీ ఇక్కడ ప్రాబ్లం చాలా మందికి దిగువ మధ్యతరగతి వాళ్ళకైనా, మధ్యతరగతి వాళ్ళకైనా, డబ్బులు ఉన్న వాళ్ళకైనా సరే ఈ లాంగ్వేజ్, బిజినెస్ లాంగ్వేజ్ కానీ ఫైనాన్స్ లాంగ్వేజ్ తెలియదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి? మ్యూచువల్గా మేము ఎందుకు ఫండ్స్ ఇవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ వెళ్ళిపోతుంది. బంగారం అనుకోండి, వాడికి సేఫ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, తాతల కాలం నాటి నుంచి చూస్తున్నాడు. ఎంత కాదన్నా అబ్బా ఉంగరం పర్లేదులే, నా దగ్గర ఏదో ఉంది. మ్యూచువల్ ఫండ్ అమ్మో డబ్బులు తీసుకొని ఇందులో పెట్టావు, అది ఏమైద్దో. ఓకే, దీనికి ఒక చిన్న మాట చెప్తా అండి. మనకి ఒకప్పుడు అసలు భూములు కొనే అలవాటు కూడా లేదు. లేదు దున్నుకున్నదే భూమి, అదే కదా అసలు మన నైజం. తర్వాత ఏం చేసాం, అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నాం. ఓకే, అగ్రికల్చరల్ ల్యాండ్ కొనుక్కునే టైంలో ప్లాట్లు కొనేవాడిని పిచ్చోళ్ళ చూశారు. కానీ తర్వాత ఏమైంది, ప్లాట్లు కొనటమే న్యూ ట్రెండ్ అయింది. ప్లాట్లు కొంటున్న టైంలో అపార్ట్మెంట్లు ఇంట్రొడ్యూస్ అయ్యాయి. అపార్ట్మెంట్లు ఇల్లు కొనేవాడు పిచ్చోళ్ళ చూశారు. గాలి మేడలు కొంటున్నావు, అసలు భూమిని కదా అంటారు. ఇప్పుడు ఏమైంది, అపార్ట్మెంటే ట్రెండ్ అయింది. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మారుతున్న పరిస్థితులకి అనుకూలంగా నువ్వు మారకపోతే నువ్వు నష్టపోతావు. ప్రపంచం మారుతుంది, ప్రపంచం పరిగెడుతుంది. ఇది నాకు తెలియదు కాబట్టి నేను చెయ్యను అంటే నేను తెలియకుండా ఏది చేయమనట్లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. దేర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ టూల్స్ ఎవాల్వ్డ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే భయం అని అంటున్నారండి, రైట్? ఇప్పుడు అపార్ట్మెంట్ గ్యారంటీ ఉందా? లేదు. పోనీ నువ్వు మెల్ల వేసుకొని బయటికి వెళ్తే నీ గొలుసుకు గ్యారంటీ ఉందా? నువ్వు కొన్న భూమికి గ్యారంటీ ఉందా? నో. ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్కి గ్యారంటీ ఉంది. మ్యూచువల్ ఫండ్కి రిటర్న్స్ లో గ్యారంటీ లేదు. కానీ మ్యూచువల్ ఫండ్ దొంగతనం చేయలేరు, మ్యూచువల్ ఫండ్ లో ఫ్రాడ్ చేయలేరు. సెక్యూరిటీ ఎక్కువ. ఎందుకు? దాన్ని ఒక పెద్ద వ్యవస్థ మానిటర్ చేస్తుంది. దాని మీద అధికారం పెట్టుబడిదారుడికి తప్పించి ఎవరికీ లేదు. నీ పాన్ కార్డు మీద ఒక పెట్టుబడి ₹1 పెట్టిన తర్వాత దాని ట్రాక్ మొత్తం క్లియర్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో భూమి పోయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి, బంగారం పోయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి, బ్యాంకులు దివాలా తీసినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి. ఒక్క మ్యూచువల్ ఫండ్ పోయినట్టుగా ప్రపంచంలో కంప్లైంట్స్ లేవు. ఓకే, ఇప్పుడు ఇది ఇంత సెక్యూర్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీటన్నిటితో కంపేర్ చేసి ఇంత సెక్యూర్డ్. కానీ నాకు తెలియదు అని అన్నారే, తెలుసుకోకపోవటం వల్ల ఎవరు నష్టపోతున్నారు? తెలియనోడే కదా నష్టపోయేది. సో మీ బాధ్యత ఏంటి? ఎవరిదైనా కానీ ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు తెలియదు, నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు, నాకు తెలిసిన దాంట్లోనే పెడతాను నేనంటే నువ్వు పోవు. నీ జీవితం అయిపోయింది, నీ పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నావు నువ్వు. ఇంకోటి, మ్యూచువల్ ఫండ్ సిస్టమ్స్ కూడా మోస్ట్లీ మన మండలాల వరకు వచ్చి ఆగిపోయాయి, కానీ పల్లెల్లోకి కూడా వెళ్ళట్లా. యాక్చువల్గా నేను అదే అనుకోండి, ఈ మధ్య ఒక అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక గమనిచ్చా. ఇప్పుడు మనకు ఊర్లలో అంగన్వాడీలో లేకపోతే ఆడవాళ్ళ సంఘాలు ఉంటాయి, డ్వాక్రా సంఘాలు ఉంటాయి. ఏదో నెలకు ₹500 అట్లా ఇట్లా కట్టుకుంటూ కొద్దిగా చిట్టీలు పాడుకుంటూ ఏదో వసూలు చేసుకుంటూ ఉంటారు. బేసిక్ ఇక్కడ మనకు విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మ్యూచువల్ ఫండ్లో అటు గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, మెట్రోపాలిటన్ స్థాయి కానీ ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టాలో ముందు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎంత ఎదగాలి అని అంటే దేశం ఎంత ఎదుగుతుందో మనం అంత ఎదగాలి అంతే, ఎక్కువ వద్దు. మనం ఎదిగితే దేశం ఎదుగుతుంది, మ్యూచువల్ అంతే. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే దేశం ఎదుగుతుంది కానీ మనిషి ఎదగట్లే. మనం ప్రపంచ స్థాయిలో కంపేర్ చేస్తే 4వ అతిపెద్ద దేశంగా మనం మాట్లాడుకుంటున్నాము. సగటు ఆదాయం విషయంలో చూసుకుంటే మాత్రం మనం అట్టడుగున ఉన్నాం, 150 స్థానంలో ఉన్నాం. సో డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? ఇక్కడ దేశాన్ని బ్లేమ్ చేయొద్దు, ఇక్కడ దేశాన్ని బ్లేమ్ చేయడంలో లేదు ప్రాబ్లం. మనం ఏం చేస్తున్నాం మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు దేశం ఎంతతో ఎదుగుతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ టూల్ తప్ప రైట్ అని మీరే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు దేశానికి ఒక జీడిపి ఉంటుంది కదా, ఎంత వస్తుందండి? 7. ఓకే, దేశానికి ఒక ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, యావరేజ్కి ఒక 6 వేసుకుందామా? పోనీ 4 వేసుకోండి, లేదా అది 6 ఇది 6 వేసుకోండి. రెండు కలిపి యావరేజ్గా 12% వస్తుంది. దేశం 12%తో ఎదుగుతుంది. కానీ నువ్వెంతతో ఎదుగుతున్నావు? ఎఫ్డీల్లో పెట్టి 6%తో ఎదుగుతున్నావు. చిట్టీలు కట్టుకుంటే అంతకంటే తక్కువతో ఎదుగుతున్నావు. చిట్టీలో ఏముంటుంది, నువ్వు పెట్టిందే నీకు వస్తుంది, అంతమించి పెద్దగా ఏం రాదు, చాలా తక్కువ వస్తుంది. సో బేసిక్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎదగాల్సింది దేశాంతో సమానంగా. మ్యూచువల్ ఫండ్లో పెడితే దేశానికి సమానంగా ఎదుగుతావా అని అంటే దేశానికి అభివృద్ధి సాధించి పెట్టేది ఎవరు? కంపెనీలు ఎంత ఎదుగుతూ ఉంటాయో, ఎంత క్యాపిటల్ జనరేట్ చేస్తూ ఉంటాయో కంట్రీ అంత గ్రోత్ అవుతుంది. మరి నువ్వు పెట్టుబడి పెట్టేది ఎక్కడ? ఆ కంట్రీలో. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే అది పెద్ద కన్ఫ్యూజన్ లాగా చూస్తారు. సింపుల్గా చెప్పనా సార్, మీరు కోల్గేట్ పేస్ట్ వాడతారా? చెప్పులు ఒక కంపెనీది వాడతారా? బట్టలు ఒక కంపెనీది వాడుతున్నారు, స్పెక్స్ ఒక కంపెనీది వాడుతున్నారు, మెడిసిన్స్ ఒక కంపెనీ వేసుకుంటున్నారు, కారు ఒక కంపెనీది వాడుతున్నారు. దాంట్లోకి డీజిల్ కొట్టిస్తున్నారు, సర్వీసింగ్ చేపిస్తున్నారు, రోడ్లు, బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇప్పుడు మీరు రోజు వాడే ఉంటారా? మీరు అవి ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి భాగస్వామ్యం తీసుకుంటున్నారు. అంతే తేడా, అంతకుమించి ఏం చేయట్లే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఒంటరిగా ఏది సాధించలేం కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ అనే వ్యవస్థ వచ్చింది.
ఒక్కడిగా నువ్వు ఏం సాధించలేవు. కానీ మ్యూచువల్గా కొన్ని కోట్ల మంది భారతీయులు, కొన్ని కోట్ల మంది ప్రజలు, ఇప్పుడు దాదాపుగా ఒక 6 కోట్ల మంది ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటే, ఈ 6 కోట్ల మంది ప్రజలు వచ్చి డబ్బులను అక్కడ పెట్టుబడి పెడితే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ పలానా స్టాక్స్, ఆ కంపెనీస్లో, స్టాక్స్ అని పిలిస్తే జనాలకు అర్థం కాదు, ఆ పలానా వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ఆ వ్యాపారాల్లో వచ్చే లాభాలను తీసుకొని మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రాఫిట్స్ రూపంలో. ఇప్పుడు మీరు ఎంతసేపటికి టీవీల ముందు కూర్చొని అరుగుల మీద కూర్చొని ఏం మాట్లాడతారు? అరుగుల మీద కూర్చొని అందరూ ఏం మాట్లాడతారు? రిలయన్స్ వాడు దొంగరా, వాడు అంత సంపాదిస్తాడు, ఆడు దొంగ అయితే నీకెందుకు, నువ్వు వాడు సంపాదించేదాంట్లో నువ్వు రూపాయి తీసుకో. వాడు ఎదుగుతున్నాడు, అదాని ఎదుగుతున్నాడు, రిలయన్స్ ఎదుగుతుంది, టాటా ఎదుగుతోంది, అందరు ఎదుగుతున్నారు, మరి నువ్వు ఎందుకు భాగస్వామ్యం కాలే? ఎంత దారుణంగా ఉంటామనంటే మన మైండ్ సెట్, ఎస్బీఐ బ్యాంకుని నమ్మి ఎఫ్డీ చేస్తాం. ఆ ఎస్బీఐ బ్యాంక్ షేర్ ఎందుకు కొను? ఆ బ్యాంకు నమ్మే కదా నువ్వు పెట్టింది ఎఫ్డీ, బ్యాంకు మూసేసిన ఎఫ్డీ కూడా రిస్కే కదా. అవును. మరి ఆ కంపెనీ షేర్లు కొనొచ్చు కదా. ఆ కంపెనీ షేర్ 12%తో పెరుగుద్ది, వాడేవో నీకు రిటర్న్ 6% ఇస్తాడు. అవును. నష్టపోతుంది ఎవరు? నీకు తెలియదు అన్న దానితో నువ్వు నష్టపోతున్నావు. తెలియకపోతే తెలుసుకోవటం కోసం మనకు ఒక ఆర్గనైజేషన్, సెబీ అని గవర్నమెంట్ ఏజెన్సీ ఉంది, ఇండిపెండెంట్ ఏజెన్సీ. వాళ్ళ అండర్లో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఎగ్జామ్లు పెట్టి క్వాలిఫై చేసి మార్కెట్లోకి వదిలింది. వెళ్ళి తెలుసుకోండి వాళ్ళ దగ్గర, వాళ్ళు చెప్తారు. ఎడ్యుకేషన్ ఇవ్వటమే ప్రధానమైన బాధ్యత ఎవరిదైనా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. తెలుసుకోండి. నేను పెట్టమని ఎవరికి చెప్పట్లేదు, ముందు తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఇవాళ కాకపోతే ఒక సంవత్సరానికి అర్థమవుతుంది మీకు సబ్జెక్టు. అర్థం చేసుకోకపోవటం అమాయకత్వం కాదు, అర్థం చేసుకోకపోవటం నీ తప్పు. ఇప్పుడు యాజ్ మళ్ళీ కామనర్గా వీడికి ఏంటంటే ప్రాబ్లము, మొన్న ఒక అబ్బాయి వచ్చి అందులో ఎందులో పెట్టుబడి పెట్టమన్నాడు, అదేదో అయ్యింది. ఇంకొకటి వచ్చి అదేదో కొనమన్నాడు, అదేదో అయ్యింది. తర్వాత ఇంకేదో పెట్టా, ఇదేదో అయింది. అమ్మ ఇంకా ఎందులో పెట్టే ఓపిక మాకు లేదు బాబు, మేమేదో మా బంగారమో లేకపోతే భూమో కొనుక్కుంటాం, మాకు అవే తెలుసు. అక్కడక్కడ పెట్టుబడి పెడుతుంటే ఎత్తేస్తాము. ఈ మ్యూచువల్ ఏందో కొత్తగా వచ్చింది, నాకు తెలియదు, ఎందుకు పెట్టాలి, అలా వ్యాపారంలో నేను ఎందుకు భాగస్వామ్యం అవ్వాలి, రేపు ఆ కంపెనీలు ఎత్తేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? మంచి ప్రశ్న. ఇప్పుడు బేసిక్ ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళందరూ విసిగెత్తిపోయారని చెప్తున్నారు చూసారా, వాళ్ళు విసిగెత్తిపోయినటువంటి ప్రోడక్ట్స్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే, ఒకటి పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్లో కూడా చాలామంది దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మ్యూచువల్ ఫండ్లో ₹2 వడ్డీ వస్తుందని అంటారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వడ్డీ వ్యాపారం చేయడానికి వచ్చావా, లేకపోతే పెట్టుబడి పెట్టడానికి పెట్టుకొచ్చావా? తెలియక అట్లని కాదండి, అత్యాశ. పాయింట్ ఏంటి అని అంటే అత్యాశ, ఆశ ఉండాలండి. మనిషికి ఆశ ఉంటే ఎదుగుతాడు, అత్యాశ ఉంటే. అవును. ఇప్పుడు నువ్వు ₹2 వడ్డీ వస్తుందని చెప్పి ఎవడని చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు రియలిస్టిక్ రిటర్న్ మీద నువ్వు దృష్టి పెడితే, సార్ ₹1 వడ్డీ వస్తాయండి, ₹1 వడ్డీ వస్తాయేంటి, మనది సెక్యూర్డ్గా గ్రో అవ్వాలి అన్న మైండ్ సెట్ ఉంటే నీ అభిప్రాయం నీకు వచ్చి ఉండేది కాదు. కానీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను ఒక ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹2 ఇస్తావా, ₹3 ఇస్తావా, ₹4 ఇస్తావా? ఇది వ్యాపారమా, పెట్టుబడే? పెట్టుబడి ఎట్లా పెరుగుద్ది? అంచెలంచెలుగా కొద్దిగా పైకి వెళ్తుంది, ఆగుతుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, అంచెలంచెలుగా ఎదుగుద్ది పెట్టుబడి. ₹2, ₹3. పాయింట్ ఏంటి అని అంటే, ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, నీ ఆశే నిన్ను ఎదగనీయకుండా చేస్తోంది. నీ ఆశ నిన్ను ఒక రాంగ్ ప్రోడక్ట్ వైపు, ఒక మోసగాడి వైపు నిన్ను తీసుకెళ్తోంది. వాడు అంత బాగా చెప్తున్నాడు, కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. నీకు ₹2 ఇస్తా, ₹3 ఇస్తా. నాకు ఒక్క లాజిక్ అడుగుతానండి, నిజంగా ₹2, ₹3 రిస్క్ లేకుండా వచ్చే వ్యాపారం ఉంటే, రిలయన్స్ అంబానీ ఆ పెట్రోల్ అన్నీ మూసేసి, ఇండస్ట్రీలన్నీ మూసేసి ఇక్కడ పెట్టుకుంటాడుగా, అంతే కదా? ఎందుకు అందరు ఈ వ్యాపారాలు చేయాలి? ఎందుకు మనం ఇంత కష్టపడాలి? ఉన్న ఆస్తి లేదో 4 ఎకరాలు లేదో అమ్ముకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని ప్రశాంతంగా ₹3, ₹4 వడ్డీలు తీసుకోలేవా? రియాలిటీ చెక్ చేసుకోవాలండి. మనిషికి అత్యాశ ఉండొద్దు, ఆశ ఉండాలి. ఆశ మనిషి ఎదగడానికి ఉపయోగపడుతుంది, అత్యాశ నిన్ను నేలకేసి కొడుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మోసపోయిన వాళ్ళందరూ టీవీల ముందరకు వచ్చి, మీడియా దగ్గరకు వచ్చి, పోలీస్ స్టేషన్లకు వచ్చి మేము మోసపోయాం అంటున్నారే. నువ్వు కాదా నీ జుట్టు తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టింది? నువ్వే కదా పెట్టింది. నువ్వు ఎందుకు ఆశపడ్డావు డబ్బులకి? ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఇట్లా చెప్తాం కానీ పాపం వాళ్ళకి నేను మోసపోవద్దనే కూర్చుంటాడు. కానీ అది చెప్పేవాడు ఎంత బాగా తీసుకెళ్తాడంటే, లేని కొత్త ప్రపంచాన్ని ఇక్కడ పెట్టి రేపటి రోజు ఇక్కడ కూర్చునేది నువ్వే అని చెప్తే వాడు అలా కూర్చున్నట్టు ఊహించేసి వెంటనే ఇలా తీసి ఇచ్చేస్తాడు. అక్కడే సమస్య వస్తుందండి. ఇప్పుడు బేసిక్గా మనకి ఒక రియాలిటీ చెక్ అనేది మన మైండ్కి ఉండాలి. మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం కాదు. నన్ను కూడా నమ్మొద్దనంట. నేను ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మకండి. అసలు ఫస్ట్ ఎవరైతే ఈ ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అసలు ఆ ప్రోడక్ట్కి చట్టబద్ధత ఉందా?
ఫస్ట్ ఆ ప్రోడక్ట్ చట్టబద్ధత ఉందా? ఇప్పుడు బిట్ కాయిన్ ఏదో కొంటున్నారు, నేను తప్పు రైట్ అని దాన్ని జడ్జ్ చేయట్లే. మన భారతదేశంలో చట్టబద్ధత లేదు. బిట్ కాయిన్కి ఏదైనా జరిగితే భారతదేశ ప్రభుత్వానికి సంబంధం లేదు. నాట్ ఓన్లీ బిట్, ఎనీ ఫర్ క్రిప్టో. అసలు అంత దాకా ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీ భూమికే గ్యారంటీ లేదంటుంది మన గవర్నమెంట్. 100 అది ఇంకోటి, రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా గ్యారంటీ లేదు. ఉన్న గ్యారంటీ లేదంటుంది. నీ భూమే, నేను ఊరికే వచ్చి నాదని కేసు వేసినా నువ్వు కోర్టు చుట్టూ తిరగాలంటుంది. నువ్వు అమ్ముకోలేవు కదా, తిరుగుతా ఉండాలి. అసలు చట్టబద్ధత కరెక్ట్గా ఉందా లేదా? అసలు అది లేని వాటి జోలికి నువ్వు ఎందుకు పోతున్నావు? ఇప్పుడు నువ్వు కదా ఆశపడ్డది. ఇప్పుడు మనిషి ఎదగాలని ఒక రియాలిటీ స్టోరీ చెప్తానండి. ఇప్పుడు మనిషి జీవితం ఎప్పుడైనా కానీ మ్యారథాన్ లాంటిది. మ్యారథాన్ అంటే ఏంటి? నిదానంగా ఎక్కువ దూరం పరిగెట్టేది. మనిషి జీవితం స్ప్రింట్ రేస్ కాదు. స్ప్రింట్ రేస్ యొక్క పని ఏంటి? ఫాస్ట్గా పరిగెడతారు కానీ 100 మీటర్లు ఎంతో పరిగెట్టి ఆయాసం వచ్చి ఆగిపోతారు. అది స్ప్రింట్ రేస్. మనిషి జీవితం ఒక మ్యారథాన్. మనిషి జీవితం ఒక మ్యారథాన్ లాగా లేకపోతే స్ప్రింట్ రేస్లాగా ఒక దగ్గర ఆగిపోతారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఎక్కడో నా చుట్టూ నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్న వాళ్ళు, ఎక్కడో ఒక మంచి దాని ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎక్కడో ఒక చోట మంచి డబ్బులు పెట్టారు. ఆ డబ్బులు కూడా ఎట్లా పెట్టారు? వాళ్ళు అప్పు చేసి పెట్టారు. వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది. ఒక ప్రీ లాంచ్ ఆఫర్లో మంచిగా వస్తుంది కదా, ప్రీ లాంచ్లో కొంటే వెంటనే డబ్బులు అయిపోతే ఆశపెట్టి అక్కడ కొన్నారు. ఆ ప్రీ లాంచ్ ఆఫర్ ప్రాజెక్టు కేసుల్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ కేసుల్లోకి వెళ్ళింది. ఈయనేమో అప్పు తీసుకున్నాడు బయట. ఈయన ఇక్కడ మంచిగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. కాస్త ఏమైందంటే పరిస్థితి, ఆయన ఉన్న సొంత ఇల్లు అమ్ముకొని అప్పు తీర్చాడు. ఈ ప్రాజెక్టు ఇరుకులుంది, సొంత ఇల్లు పోయింది. మరి అత్యాశ ఎందుకు? నీట్గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ పాపం ఈయన తప్పు లేదు. అతన్ని మోటివేట్ చేసిన మోటివేషన్ అలా ఉంది. వీళ్ళు ఎందుకో మోటివేట్ అవుతున్నారు. పాయింట్ అదే అంటే మీరు ఎందుకు మోటివేట్ అవ్వాలి? ఇప్పుడు ఎప్పుడు ఒక మాట అంటారు, మోసం చేసేవాడు తప్పు కాదు, వాడి తప్పే. కానీ మన పాయింట్ మాట్లాడితే నువ్వెందుకు మోసపోతున్నావు? నీ అత్యాశ వద్దు, రియాలిటీలో పెట్టుకుందాం. ఒక మాట మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అంటే పలు మార్గాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడి పెట్టచ్చు, 2 ట్రేడింగ్ చేయొచ్చు. డబ్బులు వస్తాయనగానే ట్రేడింగ్లోకి నువ్వెందుకు వస్తున్నావు? నీ పని ఏంటి? ఇప్పుడు మీరున్నారు, మీ పని ఏంటి? యాంకరింగ్ చేస్తూ మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవటం. అండ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ యాంకరింగ్, ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దట్ ఈస్ యువర్ లైన్. అదే మీ బలం. మీరు పెట్టుబడి అంటూ పెడితే మిమ్మల్ని మీరు ఇంకా బెటర్గా చూన్ చేసుకోవడానికి మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోవాలి. కానీ ఇందులో ఏదో ట్రేడింగ్లో డబ్బులు వస్తాయని చెప్పగానే మీరు ఎందుకు ట్రేడింగ్లోకి వచ్చారు? చెప్పాడు కాబట్టి వచ్చు. అదే తప్పు, అదే తప్పు, మీది కాదు కదా. వాడు ఎలా చెప్పాడంటే ఇలా చెప్పాడు, అందుకనే అలా వచ్చేసాడు. వినకూడదు. వినేవాడు తప్పు కదా. ఇప్పుడు 2 చెవుల మధ్యలో ఎంత బుర్ర ఉంది, ఇంత గుజ్జుంది. దాని పని ఏంటి? ఆలోచించాలి. మనం అనుకుంటాం సింపుల్గా వాడి మోసం చేశాడు అని అంటే, మోసపోయింది నువ్వు కాదు, నష్టపోయింది నువ్వు కాదు, నష్టపోయింది నీ భవిష్యత్తు, నీ తరాలు, నీ పిల్లలు. నువ్వు చేసిన తప్పుకి బంగారం లాంటి జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు. అరే మనం రియలిస్టిక్గా ఉన్నామా లేదా? చెక్ చేసుకుంటున్నామా లేదా? అసలు మన ఆర్థిక పరిస్థితులు ఏంటి? మనం ఉండేటువంటి పరిస్థితులు ఏదైనా దెబ్బ తగిలితే తట్టుకునే స్థాయి మనకుందా? డబ్బులు దానికి అంతటా పోవండి. మనం ఏదో ఒక తప్పు చేస్తేనే పోతాయి. తప్పు చేయకుండా డబ్బులు పోవు. మన నెగ్లిజెన్సీ వలనో మన అత్యాస వలనో తప్పు జరుగుద్ది తప్పించి డబ్బులు దానికంతటా పోవు. ఒక భూమి కొన్నోడు సరిగ్గా డాక్యుమెంట్స్ చూసుకోకుండా ఒక 10,000 లీగల్ అడ్వైస్కి ఇస్తే 10,000 ఖర్చు అయితే అని కకృతిపడి నువ్వు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. ఒక 10,000 లీగల్ అడ్వైస్కి ఇచ్చుంటే వాళ్ళు మొత్తం వెరిఫై చేసి చెప్పేవాళ్ళు కదా. అవుట్ అండ్ అవుట్ అసలు కొనాలా వద్దా కదా. మరి నువ్వు 30 లక్షలు 50 లక్షలు పెట్టుబడి పెట్టేవాడు 10,000 కకృతి పడ్డావంటే తప్పు నీదా కాదా? సేమ్ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతున్నాయి. అవే జరుగుతాయి సార్. ఇప్పుడు బాగా అప్పులు తీసుకొని అందరికి చూపించుకొని లావిష్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లావిష్గా పెళ్ళిళ్ళు అందరికి చూపించుకునేలాగా భారీ ఖర్చు పెట్టి ఆ కాపురాలేమో 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండట్లా. అదే మీరు అన్నట్టుగా 5-10 వేలు పెట్టి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఒక అండర్స్టాండింగ్లో పెళ్లి చేసుకున్నాము, నా ఆలోచనలో ఈ వీళ్ళ ఆలోచనలు మేము ఉండగలమా లేదా అంటే అక్కడే ఈ ఖర్చు అంతా మిగిలేది. సీరియస్లీ ప్రతి దానికి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు. ప్రతి దానికి మనం వేలు పెట్టి మనం మెసప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఒక రూపాయి పెడుతున్నామో అది ఖర్చు కింద కాకుండా పెట్టుబడి అనుకోండి. భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదాలకి ఇది ముందస్తు ఇన్సూరెన్స్ అనుకోండి. ప్రాబ్లం సాల్వ్డ్ కదా. వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, జస్ట్ టేక్ ఏ ప్రొఫెషనల్ అడ్వైస్. అప్పుడు సమస్యలు అనేవి పెద్దగా రావు. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్య నీ కంట్రోల్లో ఉంటుంది. ఒక మనిషి కుదేలయ్యేది అది కంట్రోల్లో లేని టైంలో. సో కంట్రోల్లో ఉండే విధంగా ఏదైనా ప్లాన్ చేసుకోండి. అంతేగాని కంగారు పడిపోయి ఏది పడితే అది
హడావిడిగా ల్యాండ్లు కొనేటాలు ఏది పడితే అది చేయకండి. మ్యూచువల్ ఫండ్ కూడా అందరికీ సూట్ అవుద్దని నేను చెప్పట్లే. మ్యూచువల్ ఫండ్ మీకు సూట్ అవుద్దో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణకి, ఇప్పుడు మీరు కాదు అంటే ఉదాహరణ కోసం మీ క్యారెక్టర్ అనుకుందాం. ఇప్పుడు మీరు అక్కడ నాకు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చానని అనుకుందాం. మీరు వచ్చి రేవంత్ గారు నేను మ్యూచువల్ ఫండ్లో ఒక 10 లక్షలు పెట్టాలనుకుంటున్నానండి అని చెప్పేసి అంటారు. నేను ఫస్ట్ ఏం చూసుకుంటా అంటే, సార్ మీకు అప్పులు ఉన్నాయని అడుగుతాను నేను. ఉన్నాయండి, నా దగ్గర ఒక 15 లక్షలు 20 లక్షల దాకా అప్పులు ఉన్నాయని అంటే, మీ దగ్గర ఆల్రెడీ 15-20 లక్షల రూపాయలు, అది హౌస్లోనైతే వేరు, బయట ఇవ్వాల్సిన అప్పులు పెట్టుకొని మీరు 10 లక్షల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడితే మరి అప్పులు ఎట్లా తీరుస్తారు? ముందు తీర్చుకోండి. అంటే ఇందులో పరిస్థితులు ఏదో వస్తుందని మీరు చెప్పారు తప్పు. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, బయట వడ్డీ రూపాయి, రూపాయల 2 రూపాయలు ఉంటుందా? ఇందులో రిటర్న్ కూడా రూపాయి వడ్డీయే కదా, మాట వరుసకు అనుకుంటే. మరి ఎందుకు? ఇప్పుడు గతంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అండి 2 రూపాయలు వడ్డీలు ఇచ్చాయి ఒక 3-4 సంవత్సరాలు. అందరూ అది చూసే దీని జోలికి వచ్చారు. తప్పు. ఎప్పుడు ఒకలాగా ఉండదు మార్కెట్. మనం ఏదో కలర్ఫుల్గా జరిగింది కాబట్టి దాని వెనకాల పరిగెట్టదు. కలర్స్ వెనకాల పరిగెట్టడం మనకు అలవాటు. అలా ఉండదు మార్కెట్. రియాలిటీలో అది స్టేబుల్గానే ఉంటుంది. స్టేబుల్ అంటే ఏంటి? నిదానంగా పైకి వెళ్తూ ఉంటుంది. వెల్త్ ఈజ్ క్రియేటెడ్ నాట్ ఓవర్ నైట్.